హాయ్ హాయ్, ఇదిగో దమ్ బిర్యానీ. ఈ రాత్రి కూడా బాగా అరవగా తిను. నాకొద్దు. నాకొద్దమ్మా, తిను. వద్దన్నానా? అసలు నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను తిన్నానో లేదో నీతో చెప్పానా? నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా? ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు. యాపు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో పాపం తిందో లేదని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకసలకి చిందులేస్తావా? ఏయ్, మాటలు మంచిగా రాని. రాకాసి గీకాసి అంటే నేను ఊరుకోను. మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. అసలు నీకేం తెలుసేంటి? పల్లెటూరు దాన్ని ఏం తెలియదనుకుంటున్నావేమో. సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివా, తేజ టీవీలో కూడా చూసా. ఆపెహే నీ యదవసోదని యదవసోది. నీ డబ్బా ఫేస్ కి అంత సినిమా లేదు. ఇదిగో మాటలు మంచిగా రాని, లేకపోతే ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు? చూడండి అంకుల్, ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది. ఈ పల్లెటూరు మొద్దు. ఫోన్లే వదిలేయమ్మా. రఘు, బిర్యానీ నాకు ఇచ్చే దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి నేను ఉన్నాను కదా. తీసుకోండి అంకుల్, ఎలాగూ ముందే డిసైడ్ అయ్యాను. ఏమని? ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కగానే పడేద్దామని. అంటే వీడు నన్ను కుక్క అన్నాడా? అంటే అన్నాడు ఇద్దరు బిర్యానీ ఫ్రీ కదా. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. ఆ, అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పోయా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్ ఉంది. అవును, తాగుబోతున్నాయాలందరూ అదే ఎక్కువ తాగుతారు. ఓకే. కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని అందులో థమ్స్అప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన సిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు పని మీద ఉండు, నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. డిస్కౌంట్ సేల్. 2 రోజుల నుంచి ఈ డ్రెస్ వేయాలంటే నా మీద నాకే అసహ్యం పడుతుంది. ఓ 2 డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది కదా. హాయ్ మంగా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, షాపింగ్ వచ్చావా? ఈ సేల్ కున్నావా అని 2 అనుకుంటే 4 వచ్చాయి. పద మళ్ళీ షాపింగ్ చేద్దాం. పదక్క. అక్క, నీతో విషయం మాట్లాడాలి. జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. పద. బాయ్, 2 జ్యూస్ తీసుకురామా. అక్క పర్లేదు, చెప్పు. నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. కంగ్రాట్స్, గుడ్ డెసిషన్. ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదనిపిస్తోంది. తప్పులేదు, అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే. నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్డ్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కే చెడ్డ పేరు వచ్చింది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీలో మంచి స్కిల్ ఉంది. మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను. థ్యాంక్స్ అక్క, బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఒక్కళ్ళని నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్ లో వర్కౌట్ కాదు. సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను, ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా. అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు. నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్ కి రావచ్చు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. అలాగే. బిల్ ఎంతండి? 25 రూపీస్ అమ్మా. అక్క నీవే, ఈ డబ్బుంచు. ఆ రోజు హెల్ప్ చేసావు కదా. థ్యాంక్స్ అక్క. ప్లేస్ ఖాళీ లేదలా. దొరికింది. దొంగ సచ్చినోడు బట్టలు బానే ఉతికాడు, మళ్ళీ ఉతుక్కుంటాడులే. రిప్పులు కూడా పెట్టుకున్నాడు సచ్చినోడు. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారై. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? అప్పుడప్పుడు అలా కనపడతాయేమో. దొంగ సచ్చినాడు. వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్లే కనపడవు. వీడి నెవతి చేసుకుంటుందో కానీ దానికి సున్నామీయే. చిచి.